రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను వేధిస్తున్న వారి లెక్క తేలుస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా వేధిస్తున్న వారి పేర్లు గుర్తుపెట్టుకుంటున్నారని, పోలీసు అధికారులు రిటైర్ అయినా విదేశాలకు పోయినా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని కేటీఆర్ పేర్కొన్నారు. రుణమాఫీ జరగక రైతు బంధు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ పాలన బాగుండేదని రైతులు తలుచుకుంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇది వరకున్న కథ. They've been past experiences which have been bitter. So while Government of India, while the Union Home, నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు